పెళ్ళాం. పెళ్ళి ఏడాది కూడా కాలేదు. ముచ్చటగా ఉండేవాళ్ళం. రాత్రి కొంచెం ఆలస్యంగా ఇంటికి వచ్చానని గాజులు మట్టెలు సూత్రాలు అన్ని నా ముఖాన్ని కొట్టేసి నా లాగు చొక్కా వేసుకుని లేచి వచ్చేసి. అయ్యో అయ్యో ఎంత కలికాలం. నేనెవరికి పెళ్ళాలి కాదు, నన్ను పోనివ్వండి. చూసారా చూసారా, ఈ రాఘవ్ తన మొగుడు కాకపోతే తానెవరు, ఏ ఊరు, ఎవరమ్మాయి, అమ్మెవరు, నాన్నెవరు చెప్పమనండి. ఇప్పటికైనా అర్థమైందా? అత్తమ్మా అత్తమ్మా, నా పెళ్ళానికి చొక్కాలాగు ఓడదీసేసి ఓ లంగారైక దొరకండి. మీ రుణం ఉంచుకోలేండి. అదెంత భాగ్యం రాఘవా. పదమ్మ పద పద, సావిత్రి అమ్మాయి లోపల తీసుకెళ్ళు, బట్టలు పట్టుకో. అట్టే పద పద. ఏటది మగాళ్ళగా ఏది చెప్పేది ఇక్కడ ఏదిగా సిగ్గుపడిపోతావేంటి? అయ్యయ్య ఏట ఇదో తీయమంటే చెప్పేది అయ్యో చెప్తుంటే ఎనవేంటి తీయే తీయమంటే తీయే తీయే. ఒరే రాఘవా, నా కూతురు పిల్ల 2 దెబ్బలు కొడుతున్నాను, ఏమో అనుకోకే. ఏత్తమ్మా, కానీ నెల తప్పింది, అంత ఎక్కువగా కొట్టకండి. చెప్పావు కాదే. ఒరే అవల్లారు గారు సిబ్బంది వచ్చారు. అవును రాయ్. రాఘవా, ఇదిగో నీ పెళ్ళాం. రాఘవా రాఘవా. ఎవరి అమ్మాయి? ఏం చేస్తున్నా మీరంతా? ఏం లేదు అవల్దార్ గారు, ఇది మంగళ అని మా రాఘవ పెళ్ళాం లేండి. ఏదో సంసార గొడవలే బాబు. సరే, కానీ జాగ్రత్త. 2 హంతకులు ఖైదులోంచి పారిపోయి తిరుగుతున్నారు. అందులో ఒకడు ఎర్రగా బుర్రగా నాటకాలు రాయిలా ఉంటాడు. మారు వేషాలు వేసి మాయ మాటలతో మోసం చేస్తాడు. జాగ్రత్త. సిపాయిలు గాలించండి. కనిపించారో మారో గోరి. చెప్పానా? నా మాట విన్నారా? నేను తన పెళ్ళాన్నని పారిపోయి వచ్చానని మిమ్మల్ని మోసగించాడు. ఇప్పుడు అర్థమైందా? హవల్దార్ రాగానే ఉడాయించాడు. అవురా అవురా, ఎంత మాయ చేశాడే, ఎంత మోసం చేశాడు.